నందమూరి నరసింహం బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే డాకు మహారాజ్. డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా కథ ఏంటి, అసలు ఈ సినిమా ద్వారా బాలయ్య హిట్ కొట్టాడా లేదా, సంక్రాంతి బరిలో పందెం కోడిలా బాలయ్య విజయం సాధించాడా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పుడు సంక్రాంతి బరిలో 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు డాకు మహారాజ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైతే అయిపోయింది. కథ ఏంటి, సినిమా ఎలా ఉంది, సినిమా హిట్టా ఫట్టా, సంక్రాంతి బరిలో బాలయ్య హిట్ కొట్టాడా లేదా అంటే ఏం చెప్తారు? సంక్రాంతి సినిమాల గురించి మనం ప్రతి ఏటా టాలీవుడ్ ఎదురు చూస్తూనే ఉంటుంది. జనవరి 1 నుంచి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ సంక్రాంతికి వచ్చే సినిమాల నుంచే టాలీవుడ్ స్టార్ట్ అయిందని చెప్పుకుంటారు. అవును, లాస్ట్ అలా డిసెంబర్లో ఎండ్ అయిపోద్ది. సో బాలకృష్ణ గారు డాకు మహారాజ్ సినిమా మీద ఎన్ని అంచనాలు అయితే ఉన్నాయో బోలెడంత మంది ఆల్రెడీ కిక్కిరిసిన జనాలతో థియేటర్స్కి వస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. వీళ్ళందరి అంచనాలు ఫలించిందంటే 100% ఫలించిందనే చెప్పాలి. బేసిక్గా దీంట్లో కథ అనేది ఏంటంటే, మన చిత్తూరు జిల్లా మదనపల్లి బ్యాక్డ్రాప్ తీసుకున్నారు. మదనపల్లిలో ఒక టీ ఎస్టేట్ అది నడిపే ఓనరు స్థానిక ఎమ్మెల్యేకి లీజుకి ఇచ్చాడు. ఆ ఎమ్మెల్యే దాన్ని లీజుకి తీసుకొని ఆ టీ ఎస్టేటే నడుపుతున్నాడా అంటే దాంట్లో ఏనుగు దంతాలు, ఈ యానిమల్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ స్మగ్లింగ్లు చేస్తూ ఉన్నాడు. సో ఆ విషయం తెలిసి ఈ ఓనర్ ఏం చేస్తాడు అంటే అతన్ని లీజ్ క్యాన్సిల్ చేస్తాడు. అక్కడ చిన్న గొడవ మొదలైతే వీళ్ళని చంపాలనుకుంటాడు. ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలనుకున్న టైంలో ఒక చిన్న పాప ప్రాణాలు కాపాడడానికి డ్రైవర్గా బాలయ్యని పిలువబడతాడు. ఎక్కడి నుంచో ఎవరో పిలిస్తే అలా వస్తాడు అనమాట. బాలయ్య డ్రైవర్గా చేరినప్పటి నుంచి తర్వాత కథ నెక్స్ట్ లెవెల్ సాగుతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు ఆ టీ ఎస్టేట్ ముసుగులో కొకైన్ స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి ఏం అవసరం, అసలు డాకు మహారాజ్ ఎవరు, ఈ బాలయ్య ఎవరు, ఇక్కడికి వచ్చిన డ్రైవర్ బాలయ్య ఎవరు, అండ్ నెక్స్ట్ తర్వాత ఇంజనీర్ సీతారాం ఎవరు, అండ్ అసలు ఆ పాపకి బాలయ్యకున్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెర మీదే చూడాలి ఓవరాల్గా చెప్పాలి అంటే. నెక్స్ట్ అసలు డియోల్ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు అతనికి డాకు మహారాజుకి పడట్లేదు, చెంబల్ ప్రాంతంలో అసలు ఏం జరిగింది, కింగ్ ఆఫ్ చెంబల్ ఎవరు, అటు విలన్ ఇతనా లేకపోతే డాకు మహారాజ్ అనేది సినిమాలోనే చూడాలి. ఇకపోతే నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ఫస్ట్ బాలయ్య గురించి మాట్లాడుకోవాలి. ఎన్నో షేడ్స్ డాకు మహారాజ్లో ఉన్నటువంటి ఆ షేడ్, ఆ గెటప్, డ్రైవర్గా పాప దగ్గర నటించినటువంటి ఆ గెటప్, ఇంజనీర్ సీతారాంగా ఉన్నప్పటి గెటప్, అసలు అట్లా పోషించేశాడు. బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఆ నటనలో ఉన్నటువంటి ఇదంతా కూడా ఆ కళ కూడా అంతా కనబడింది. సింపుల్ చెప్పండి, తెర నిండుగా ఉంది బాలయ్య కనిపించిన ప్రతి ఫ్రేమ్ కూడా. నెక్స్ట్ శ్రద్ధ శ్రీనాథ్, ఆమెకి ఇచ్చినటువంటి పాత్రలో పరిధి మేరకు బాగానే చేసింది, బట్ తనే కథలో కీలకమైన రోల్ అనమాట. నెక్స్ట్ ప్రజ్ఞా జైస్వాల్కి పెద్దగా స్క్రీన్ స్కోప్ లేకున్నప్పటికీ ఉన్నలో ఉన్నంత మాత్రం అద్భుతంగా చేసింది. నెక్స్ట్ అలాగే చిన్నగా మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా అవసరం మేరకు బాగా నటించాయి. అంటే చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, అందరికీ ఇంపార్టెన్స్ ఉంది చెప్పాలంటే. ఏది మన దేవర సినిమా లాగా ఇంతమందిని పెట్టుకుంటే ఊరికే ఎందుకు పెట్టుకున్నారు అనుకుంటారు చాలా, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత 2 అమ్మాయిలు వస్తారు కథలో, వాళ్ళు కూడా ఒక మంచి కీ రోల్ పోషించారు. వాళ్ళ నటన అయితే అద్భుతం. వాళ్ళకి ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమా నాకు తెలియదు, అంటే నేను ఎప్పుడు చూడలే, బట్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇక సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే, తెర మీద కనబడే అంతసేపు మీరు హీరో బాలయ్యనే చూస్తారు కదా, తెర వెనుక హీరో తమన్ అని చెప్పుకోవాలి. బీజిఎంతో ప్రతి నిమిషం ఇప్పుడు నువ్వు 2.5 గంటలు కూర్చుంటే ప్రతి నిమిషానికి ఆయన బీజిఎం అవసరానికి తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్లో ఇచ్చేసాడు. కూర్చున్న వాళ్ళని అసలు కదిలించలే. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుద్దా అని చెప్పి గబగబ తిరిగి వచ్చిన సినిమా నేను ఇది మళ్ళీ ఇదే చూసాను. అంటే ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. చాలా సినిమాలు
మీరు గుర్తుపెట్టుకుంటే ఇంటర్వెల్ తర్వాత ఎలా వస్తారంటే 5-10 నిమిషాలతో నిదానంగా ఫోన్లో లైట్లు వేసుకుంటూ వస్తే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా లేదు, 5 నిమిషాల ముందే అందరూ వచ్చి మళ్ళీ అతుక్కుపోయారు కుర్చీలకి. అండ్ కాకపోతే సినిమాటోగ్రఫీ అంతా ఇదంతా జరిగింది 80s బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ రెట్రో థీమ్ అదంతా కనబడేలాగా ఆర్ట్ వర్క్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాల్యూస్ వరకు అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రత్యేకించి ఈ సినిమాలో చెప్పుకోవాలి అంటే బాబీ కొల్ల డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. మీకు వాల్తేరు వీరయ్య తెలుసా? బాబీ కొల్లాకి ఒక టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. వాల్తేరు వీరయ్య కూడా ఇంటర్వెల్కి మెయిన్ విలన్ దగ్గర ఉండే ప్రధాన అనుచరుడు చచ్చిపోతాడు, విలన్ని ప్రీ క్లైమాక్స్ ఉంచుకుంటాడు. అది కనిపిస్తుంది. సేమ్ అలాగే ఇందులో కూడా యూజ్ చేశాడు అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అద్భుతం, అలా అనిపించేస్తుంది. ఇప్పుడు డాకు మహారాజ్లో కొన్ని సన్నివేశాల్లో బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ చూస్తే గూస్ బంప్స్ ఖాయం అంటూ ఇప్పుడు నందమూరి అభిమానులందరూ కూడా చెప్తున్నారు. ఏంటి ఆ గూస్ బంప్స్ వచ్చేటువంటి సీన్స్? బాలయ్య దగ్గర గూస్ బంప్స్ రావాలంటే ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేది ఒకటే ఆయన డైలాగ్స్. బాలయ్య కనబడ్డాడు అంటే చాలు, ఆయన ఆ డైలాగ్ ఏం చెప్తాడా అనే ఒక ఇది ఉంటుంది కదా, తను చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ ఉంటాయి. మరి ఈ సినిమాలో బాలయ్య మార్క్ డైలాగ్స్ ఉన్నాయా? అద్భుతంగా ఉన్నాయి, బోల్డ్ అన్నీ ఉన్నాయి, కావాల్సినన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మన స్పాయిలర్ అలర్ట్ ఇవ్వకుండా తెర మీదే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ సంక్రాంతికి 2 సినిమాలు ఉంటాయి, ఇటు డాకు మహారాజు అటు మన వెంకటేష్ బాబు సినిమా. అది ఎల్లుండి వస్తుంది. ఇప్పుడు పండగ కళని మొత్తం తీసుకొచ్చింది డాకు మహారాజు అని చెప్పుకోవచ్చు. అండ్ సంక్రాంతి ఇలా కదా స్టార్ట్ అవ్వాల్సింది అని అనిపించింది. డాకు మహారాజ్లో ఒక సాంగ్ బాగా ట్రోల్ అయింది, ఊర్వశి రౌతెల్ల అలాగే బాలకృష్ణ గారి ఒక సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్లో అసభ్యకరంగా ఉంది అంటూ కూడా సినిమా రిలీజ్కి ముందు ఆ సాంగ్ బాగా ట్రోల్ చేశారు. ఏంటి సాంగ్ ఎలా ఉంది సినిమాలో? ఆ సాంగ్ సినిమాలో నిజంగా హైలైట్. ఊర్వశి రౌతెల్లకి మంచి క్యారెక్టర్ పడింది. నేను కథ చెబుతా పాపకి ప్రమాదం, డ్రైవర్ని పెట్టుకున్నారు అని చెప్పాను చూసావా. పాపకి ప్రమాదం అన్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు కదా. పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఒక టీంని పంపింది, ఎస్ఐ 2-3 కానిస్టేబుల్. ఆ ఎస్ఐ వచ్చేసి మన ఊర్వశి. సో తన క్యారెక్టర్ నిజంగా ఎక్సలెంట్. ఇంట్లో తన ప్రొటెక్షన్ మాత్రం అద్భుతంగా ఇచ్చింది. ఒకానొక సందర్భంలో రౌడీలు ఇంటి మీదకి అటాక్ చేసినప్పుడు చాలా బాగా ఫైట్ చేసింది. ఎవరు లేరు ఆ టైంలో, డాకు మహారాజు కూడా లేరు, ఆయన ఎక్కడికి పోయాడో తర్వాత సంగతి. ఈవిడే ప్రొటెక్ట్ చేసింది. తను ఉన్నంతసేపు స్క్రీన్ ప్రెజెన్స్ నిజంగా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అండ్ కొన్ని హిడెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చిన్న క్యారెక్టర్స్ అలా వచ్చి అలా వెళ్ళిన క్యారెక్టర్స్ కూడా నిజంగా బాగున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే త్రిమూర్తులు క్యారెక్టర్లో రవికిషన్ చేశాడు. అసలు స్టార్టింగ్లో నెగిటివ్ అయిన క్యారెక్టర్ లాస్ట్లో పాజిటివ్ అయిపోతుంది. తన వల్ల కూడా కథలో ఒక కీలకమైన మలుపు. అతని బ్రదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ బాగున్నాయి, ఇది అది అని ఏం చెప్పలేము. అండ్ డాకుని ఎత్తుక్కుంటూ వచ్చే ఆ జైలర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. జైలర్ తను ఒక పోలీస్ ఆఫీసర్, టాస్క్ ఫోర్స్ ఏదో చెప్పాడు, తను కూడా అద్భుతంగా చేశాడు. మన దసరా విలన్ అందరూ బాగా చేశారు. ఎవరి గురించి తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది ఉంది. అసలు కూర్చున్న వాళ్ళని సీట్లో నుంచి లేపలేదు ఈ సినిమా. లేపితే ఒకసారి 100 సార్లు లేపాలి, విజిల్స్ చేయడానికి లేచారు అందరూ, కానీ ఇంకా దేనికి కాదు. ఓకే, ఓవరాల్గా మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. ఆ చిన్న 0.5 కూడా ఎందుకంటే చిన్న అధిక రక్తపాతం, స్టార్టింగ్లో ఒక కుక్క చనిపోయింది, చాలా బాధ వేసింది. ఇంకా అంతకు మించి ఇంకా ఏమీ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.